పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. అంతేకాదు తానే స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల దగ్గర నిద్రకు రెడీ అయ్యారు. ప్రాజెక్టుల రీడిజైన్, కోటి ఎకరాలకు సాగునీరు, ఇరిగేషన్ పై ఫోకస్ పెట్టిన సర్కార్ అనుకున్న టైంలోగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. డెడ్లైన్ లోపు ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. భూ నిర్వాసితులకు ఏమి కోల్పోతే అదే ఇవ్వాలని నిర్ణయించారు. ఇండ్లు కోల్పోతే ఇండ్లు, వ్యవసాయ భూమి కోల్పోతే భూమి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. మరోవైపు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది ఇరిగేషన్ శాఖ. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను ఆ ప్రాజెక్టులకు ఇన్ఛార్జీలుగా నియమిస్తోంది. వీరంతా 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టులపై రివ్యూ చేసి పూర్తి అప్డేట్ను ఇరిగేషన్ శాఖకు సమర్పించాలి. మరోవైపు ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు వాట్సాప్ గ్రూపులను ఉపయోగిస్తున్నారు మంత్రి హరీష్ రావు. అటు పనులను స్పీడప్ చేసేందుకు ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేయాలని డిసైడ్ అయ్యారు మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగా లాస్ట్ మంత్ 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కల్వకుర్తి లిఫ్ట్ 2వ దశ సైట్ దగ్గరే నిద్రపోయారు. మిగతా అన్ని ప్రాజెక్టుల దగ్గర నిద్రపోతానన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, వలసలు పోయిన వాళ్ళంతా తిరిగి వాపసు రావాలి. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. అందువల్ల మేము సీరియస్ గా మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు లిఫ్ట్ 2 కూడా వెళ్తున్నాం. ఇవాళ లిఫ్ట్ 2 దగ్గరనే, ప్రాజెక్టు దగ్గరనే బస చేయాలనుకుంటున్నాం. ప్రతి నెలలో కూడా ఇది కొలికి వచ్చేదాకా, ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేదాకా సైట్లలో నిద్రపోతాం, రాత్రింబవళ్ళు పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పాలమూరు ప్రజల కష్టాన్ని తీర్చడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఓవైపు ప్రాజెక్టులు, మరోవైపు మిషన్ కాకతీయ పనుల్లో బిజీగా గడుపుతున్న మంత్రి హరీష్ రావు అనుకున్న టైంలోగా పనులు పూర్తి చేసేందుకు ప్రాజెక్టుల దగ్గరే నిద్రకు సిద్ధమయ్యారు.